పేరేం పేరే? నా పేరు వెంకటేష్. వెంకటేష్. ఇవాళ జనగామ నియోజకవర్గంకి మేము రావడం జరిగింది. పీపుల్ మీడియా మీ బాధలు సాధలు తెలుసుకోనికి. ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది పాలన? ప్రభుత్వాలు అంటే కొంచెం మారడం వల్ల కొంచెం ఏంటంటే అహంకారం అనేది ఒకటి తగ్గింది. సుపరిపాలన మాత్రం జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు, చాలా అన్ని రకాలుగా బాగుంది. ఇది వరకు చేసిన అప్పుల వల్లనే మన రాష్ట్రం కొంచెం వెనుకబడతనం గురైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్, ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుండే, తను ఏం దాచుకుంటలేదు. జరుగుతున్న మాత్రం ఇదివరకు జరిగిన అన్యాయం అందరు కలర్ విషయం. ఎందుకంటే ఇదివరకు జాబ్ లేకపోయా, నోటిఫికేషన్ లేకపోయా, చాలా కష్టాలు ఉన్నారులే. కొన్ని 2018లో జరిగిన జూనియర్ ఎలిమెంట్ పోస్టులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొంతమందికి జాబ్లు వచ్చాయి. అలా ఈ రకంగా రేవంత్ రెడ్డి అన్న గారు చేస్తుండే విషయం ఏంటంటే వాళ్ళ మీద పోచకండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది. ఐటీ రంగం మీద పడ్డది, వ్యవసాయ రంగం మీద పడ్డది, అనేక రంగాల మీద చెడు ప్రభావం అనేది మంచి లేదు. చాలా మంది జాబ్స్ కూడా వస్తాయి. రీసెంట్ గా టీసీఎస్ జాబులు దాదాపు 13,000 మంది జస్ట్ అది బెంచ్ వాళ్ళని తీసేసారు. అంతకంటే ఎక్కువ జరిగింది కాకుండా చెప్పలేకపోతున్నారు. ఐటీ రంగం మీద ప్రభావం ఓన్లీ మన రాష్ట్రంలో కాదు, ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న కొంచెం వేరే ఆర్థిక మాంద్యం కానీ చాలా తిప్పలు పడుతున్నాంలే. ఇటు అమెరికా మన దగ్గర శత్రువులు ఎక్కువైపోయారు. ఒక రకంగా చూస్తే అమెరికా, పక్కన పాకిస్తాన్, అటు చూస్తే చైనా, ఈ రకంగా మనకు బాధలు ఉన్నాయి. ఆ బాధలు అనేది మన రాష్ట్రం మీద కూడా పడ్డది, దేశం మీద కూడా పడ్డది. ఆ విషయం మనం చాలా కొరత ఉంది. ఇది ఎందుకు వచ్చిందంటే విరోధ కొరత. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన జాతీయ ప్రభుత్వం కానీ వాళ్ళు తప్పేం లేదు. మనకు రావాల్సిన ముడి సరుకు చైనా నుండి, రష్యా నుంచి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి రావాల్సిన దిగుమతి చేసుకోవాలి. అక్కడ నుంచి రావాల్సిన ముడి సరుకు మనకు రాకపోవడం వల్ల ఈ యూరియా అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. వాస్తవమే, ఒక ఎకరానికి ఒకటే బస్తా ఇవ్వాలని రూల్స్ అన్ని ఆర్థిక శాఖలకు ఆమోదం చేసి అంతకంటే అన్లిమిటెడ్ చేసారు. కాకుండా అది సబ్సిడీ 266 రూపీస్ ఉండేది మనకి. అది యాక్చువల్ రేటు 3,000 చిల్లర ఉంటుంది. కాకుండా గవర్నమెంట్ పరిస్థితి అని యూరియా తక్కువ రేట్ వస్తుందో మొత్తం అందరూ కప్పు కొడుతారు. అది కూడా పంట తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సో యూరియా అనేది తక్కువ వాడుకోవాలి. నానో యూరియా ఇచ్చారు, వచ్చారు. సరే, వాటిని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. కారణం రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి అంటే పరిస్థితులే. రేవంత్ రెడ్డి మనకు సహకారం చేయడానికి మంచిగా ఆయనకు ఒక్కటే ఉంది, వ్యవసాయం రంగాన్ని అభివృద్ధి చేయాలి, మనకు జాబులు ఇవ్వాలి. ఆయన తప్పన ఆయన పడుతుండు. ఆయన 24 hours ఆయన ఇంట్లో వండుకుంటలేడు, ఏం చేస్తలేడు. సరే, గత ప్రభుత్వం బాగానే చేసింది, ఈ ప్రభుత్వం కూడా చేయడానికి బాగా సిద్ధం ఉన్నది. కానీ ఆర్థిక పరిస్థితి నీళ్లు అంటే ఇది వరకు 9 గంటల కరెంట్ అప్పుడు ఉన్నది. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి 1 గంట అటు ఇటు చేస్తున్నారు. ఇది వరకు 9 గంటలకు రాసింది, 10 గంటలకు 10 గంటలకు వస్తుంది. 1 గంట అటు ఇటు అవుతుంది. ప్రాబ్లం లేదు. కరెంట్ విషయంలో మాత్రం మాకు 100% ఉంది. 24 గంటల కరెంట్ అయితే వస్తుంది ఇంట్లో. అది 9 గంటల 2 పైసా 3 పైసా అది కూడా వస్తుంది. ప్రాబ్లం లేదు దాంతో. ఇంకే మీకు విషయం ఏంటంటే ఆడలకు ఫ్రీ బస్ పెట్టారు, మంచిదే కదా. మా అన్ని బాగానే చేస్తున్నారు. కాకుండా ఆర్థిక మాంద్యమే లేక దివాజా అప్పులు ఎక్కువైపోయినాయి అని అది వాస్తవమే కదా మేడం. మనకు దేశం చెండే కదా. గతంలో అప్పులు తెచ్చారు, అప్పులు పుట్టింది, ఏదో రకంగా అమ్మీరు, ఏదో రకంగా కేటాయినారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్థిక మాంద్యమే. మీకు ఇప్పుడు ఇది ఈ ప్రభుత్వం కరెక్ట్ అనిపిస్తుంది, ఆ ప్రభుత్వం కూడా కరెక్ట్? మేడం, ఏ ప్రభుత్వమైనా ఎవరో తప్పులు చేయాలని కాదు, కానీ కొన్ని తప్పులు ఉన్నాయి. సరే, తప్పులు అంటే కామన్ అధికారం ఉంది కాబట్టి ఎవరైనా చేస్తారులే. వాళ్ళు చేసిరు. కేటీఆర్, రామారావు అన్ని ఉండేలే, అన్ని స్కామ్లు ఉన్నాయి. కాకుండా ఏ అధికారం వచ్చినా, ఏ ప్రభుత్వం ఉన్నా స్కామ్లు అనేది కామనే. కాకుండా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చింది చూసారా, ఇలా స్కామ్ చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది మేడం. ఉన్న మాట చెప్పాలనుకుంటే ఇక్కడ చేయడానికి ఆస్కారం లేదు. ఎక్కడ నాకు అప్పు కుడతలేదు. ఏదైనా స్కామ్ చేయనప్పుడు ఎలా చేయమంటారు చెప్పండి మేడం. మస్తు బాధలు ఉన్నాయి మేడం. వాస్తవం చెప్పాలంటే అన్ని దిగమించుకుంటూ ప్రభుత్వం నడిపిస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. కాకుండా ఆయన మీద వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుందంటే బురద చల్లడం, దానివల్ల ఆయన మీద వ్యతిరేకత వస్తుంది. కానీ ఆయన పర్ఫెక్ట్ చేస్తుండు. ఆయన ఎక్కడో వండుకొని పని చేయట్లేదు, బరాబర్ పరిపాలన చేస్తుండు, అందరికి అందుబాటులో ఉంటుండు. మేడం, ఏ ప్రభుత్వం వచ్చినా నేను చెప్తుంటే అనమాట, ఎవరైనా అధికారం కోసమే పని చేస్తారు. వాళ్ళ స్వార్థం ఉండొచ్చు కానీ ఎవరు వచ్చినా ఏం లేదు మేడం. ఏముండదు అంటారు. ఏముంది, అంత కామనే కదా మేడం. ఎవరైనా వ్యవసాయం చేయాల్సిందే, ఎవరు చేసిన పని వాళ్ళు చేయాల్సిందే. మారితే అధికారం మారితే పైసలు మారుతాయి, అంతే, వేరేం ఉండదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.